నమస్తే అండి. నా పేరు గాయత్రి. నేను కరీంనగర్లో ఉంటానండి. ఇటీవల మనము బెట్టింగ్ యాప్లకు సంబంధించి యువత సూసైడ్ చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో కూడా వింటున్నాము. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల యువత పక్కదారి పట్టడం, తదుపరి ఆత్మహత్యల పాలవ్వడం అనే సంఘటనలు ఈరోజు కొత్తగా వింటున్నది కాదు. గత 5-6 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకపోతే వివిధ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఎప్పుడైతే ఎక్కువైందో, యువతకి ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం, లేకపోతే ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఆ బెట్టింగ్ యాప్ల ప్రలోభాలకు గురైపోయి ఆ తర్వాత చెప్పుకోలేని విధంగా అప్పుల పాలైపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వం వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వమే నిజంగా కట్టడి చేసినట్టు అయి ఉంటే ఈ రోజు ఇప్పటికి కూడా ఇలాంటి సంఘటనలు మనం చూసేవాళ్ళం కాదు. ఎంతో మంది చనిపోతున్నప్పటికీ కూడా స్కామర్ల విషయంలో మనం ఎటువంటి అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తామో అలాంటి అవేర్నెస్ని ఈ యువతకి ఇటువంటి బెట్టింగ్ యాప్ల పైన అవేర్నెస్ క్రియేట్ చేసే విషయంలో ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకొచ్చి వాటిని అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకపోతే వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కట్టడి చేయనంత వరకు కూడా ఈ యువత అలాంటివి చూసి నిజంగా ఏంటంటే తొందరగా డబ్బు సంపాదించాలి, లేకపోతే ఈజీ మనీకి అలవాటు పడిపోయిన యువత ఆ జల్సాలకు అలవాటు పడిపోయి ఈ తొందరగా డబ్బులు సంపాదించి ఏదో చేద్దాం అనుకొని ఈ ట్రాప్లో పడిపోయి ఆ తర్వాత దిక్కుతోచని స్థితిలో అంటే విపరీతమైన అప్పుల పాలైపోయి ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితిలో ఆత్మహత్యల పాలవుతున్నారు. సో ఇలాంటి యాప్ల విషయంలో ప్రభుత్వాలు వెంటనే కఠినమైన చర్యలు తీసుకుని వచ్చి యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపైన కూడా వాళ్ళకి శిక్షలు పడేలాగా చేస్తే తప్పితే మనము ఇటువంటి వాటిని కట్టడి చేయలేము. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే సత్వరమే స్పందించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సుధాకర్ పటేల్. నేను కరీంనగర్ నివాసిని. ముఖ్యంగా మన కరీంనగర్లో చూసుకున్నా, తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నా కూడా, తెలంగాణ దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా పిల్లలు, చదువుకునే పిల్లలు, ముఖ్యంగా ఇంటర్, డిగ్రీ ఆపై చదువుకునే పిల్లలు ఒక దురలవాటుకు అలవాటు పడిపోయారు. ఈ దురలవాటును ప్రభుత్వాలే ఈ పిల్లలకు ఈ పిల్లల మీద రుద్దాయడానికి ఉదాహరణ నిన్న తిమ్మాపూర్లో నిఖిల్ రావు అనే పిల్లగాడు, ఆ డిగ్రీ పిల్లగాడు నిన్న ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. నిఖిల్ రావు కాదు, అనేక మంది పిల్లలు కూడా, చాలామంది యువత కూడా చేతి కింద వచ్చిన కొడుకులు కూడా ఆత్మహత్య చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ కన్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలిస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో మోసాలకు గురి చేస్తూ ఉన్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్ళు, దుర్మార్గులు, దద్దమ్మ లుచ్చాగాళ్ళు యువతను ట్రాప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా వాళ్ళని ట్రాప్ చేస్తూ ఉన్నారు. ఈ పిల్లలు కూడా వాళ్ళ ట్రాప్లో పడి మోసపోతూ ఉన్నారు. ఇది ఏ విధంగా జరుగుతుందా అంటే ఉదాహరణకు ఆన్లైన్లో సైబర్ నేరగాళ్ళు ఈ పిల్లల యొక్క ఫేస్బుక్ ఐడి కానీ, ట్విట్టర్ ఐడి కానీ దాని నుంచి వీళ్ళకు రిక్వెస్ట్ పెట్టి, లేదంటే ఫోన్ నెంబర్ ద్వారా దాంతో ఫోన్ నెంబర్ తీసుకొని వీళ్ళకు ఏంటంటే ఫస్ట్ ఒక 5,000 కడితే మీకు 6,000 రూపాయలు వస్తాయని చెప్పి ఏదో ఒక ఐటమ్ పెడతారు. వాళ్ళకి ఐటమ్ పెట్టి ఇది 5,000 కట్టండి, మీరు 6,000 వస్తాయంటే ఈ పిల్లలు కడతారు. వాళ్ళకి 6,000 రూపాయలు వస్తాయి. 6,000 రూపాయలు ఇప్పుడు ఏం చేస్తారు, నాకు 1,000 రూపాయలు వచ్చినాయి కదా, ఇట్లా 5,000 కట్టే 6,000 వచ్చినాయి కానీ మళ్ళీ 6,000 కడతారు. దీని ద్వారా ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు 6,000 కడితే 10,000 వస్తున్నాయి. 10,000 కట్టినాక ఏం చేస్తుండు, మళ్ళీ మీరు 10,000 కట్టండి, 20,000 వస్తాయని చెప్పి అట్లా మోసం చేస్తారు. ఈ పిల్లలు చేస్తారు, 10,000 కడతారు, 20,000 వస్తాయి. వేస్తాడు, 20,000 వేస్తాడు. ఆడు ఆ నేరగా వేస్తాడు, ఆ దుమ్మర్గడు వేసి 20,000 వేస్తాడు. నెక్స్ట్ 1,00,000 రూపాయలు కట్టమంటాడు. 1,00,000 కట్టండి, మీకు 5 లక్షలు ఇస్తా అంటాడు. వీళ్ళు అక్కడ ఇక్కడ సప్పు వేసి ఆ దోస్తు దగ్గర ఈ దోస్తు దగ్గర వేసి 1,00,000 రూపాయలు కడతారు. 1,00,000 రూపాయలు కట్టే చేస్తాడు, వాడు బ్లాక్ చేసుకుంటాడు వీళ్ళను. ఈ 1,00,000 రూపాయలు గోవిందా. అట్లాగే నిన్న ఒక పిల్లడు 5 లక్షలు కట్టిండు, 5 లక్షలు చేస్తే 10 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి మోసం చేస్తే సైబర్ నేరగాడు ఈ పిల్లాడు అక్కడ ఇక్కడ అప్పు చేసి 5 లక్షలు కడితే 5 లక్షలు కట్టిన తర్వాత మోసం జరిగింది. ఆ 10 లక్షలు రాలే. ఈ పిల్లగాడు తల్లిదండ్రుల భయానికి, అప్పులు ఇచ్చిన భయానికి ఈ పిల్లాడు సూసైడ్ చేసుకొని నిన్న చనిపోవడం జరిగింది. ఇక్కడనే తిమ్మాపూర్లో మన్నెపల్లి గ్రామంలో చనిపోవడం జరిగింది. ఇలాంటి పిల్లలు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, ఈ 2 ప్రభుత్వాలు కానీ, గత కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా యువతను మాత్రం ఈ సైబర్ నేరగాల ఉచ్చి నుంచి కాపాడలేకపోతున్నారు. ఎంతసేపు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎలక్షన్స్ అప్పుడే మాత్రం యువతకు అది చేస్తాం, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం, యువతకు జాబులు కల్పిస్తాం, యువతకు నోటిఫికేషన్ చేస్తాం, యువతను ఆదుకునే బాధ్యత మాదైన ఈ దద్దమ్మ ఈ 2 ప్రభుత్వాలు కూడా యువత చనిపోతున్నా కూడా, ఈ ఆన్లైన్ బెట్టింగ్ చనిపోతున్నా కూడా ఈ 2 ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పాపన పోలేదు. ఈ పిల్లల యువకులారా, మీరు తిరగబడండి, ఈ ప్రభుత్వాలను ప్రశ్నించండి. 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి యువకులందరూ కూడా ఈ ప్రభుత్వాలను హెచ్చరించి ఈ ప్రభుత్వాలను మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. కానీ నేను ఇప్పుడు చెప్పేది నాకే కూడా జరిగింది.
నాకు ఒకసారి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, ఉదాహరణ నేనే చెప్తాను, ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీకు ఆన్లైన్లో సార్ షిఫ్ట్ డిజైర్ కార్ మీకు మీ నెంబర్ మీద షిఫ్ట్ డిజైర్ కార్ వచ్చింది సార్, మీరు ప్రైజ్ గెలుచుకున్నారు సార్, మీరు ఒక బేసిక్స్ సార్ మీరు ఒక 6,000 రూపాయలు కడితే మీకు కార్ డోర్ డెలివరీ అవుతుంది సార్, హైదరాబాద్ సార్, హైదరాబాద్ నుంచి కర్మేరస్ అని చెప్పి ఫస్ట్ నాకు 6,000 కట్టుకున్నారండి. నేను కొద్దిగా తెలుగులో కాబట్టి నేను మోసపోలేదు, వాళ్ళకి ఒక రూపాయి కూడా కట్టలేదు. ఇట్లాగే నాలాంటి వాళ్ళకే ఇట్లా ఫోన్లు వస్తున్నాయి కట్టమని, వేలు కట్టమని. యువతకు చిన్నపిల్లలు, వాళ్ళు డిగ్రీ ఇంటర్ చదువుకున్న పిల్లలు, వాళ్ళకే వాళ్ళు ఇట్లా మోసపోరా చెప్పండి. ఈ దృష్టిపై ప్రభుత్వాలే స్పందించాలి. ప్రభుత్వాలే ఈ సైబర్ నేరగాలను వాళ్ళని ట్రాప్ చేయాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కలగజేసుకోవాలి, ఈ సైబర్ నేరగాలను అరెస్ట్ చేయాలి, వాళ్ళను శిక్షించాలి, యువతను, తెలంగాణ యువతను కాపాడాలి. తెలంగాణ యువత లేకుంటే రాష్ట్రం ముందుకు పోదు. నేటి బాలలు రేపటి పౌరులన్న చందంగా నాయుడు విధంగా ఈ యువతను కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. రైతులను ఎట్లా మనం కాపాడుకుంటామో యువతను కూడా మనం కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.